హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇక్కడ ఏంటి రామానాయుడు స్టూడియో కనిపిస్తుంది అనుకుంటున్నారా? మేము వైజాగ్ వచ్చామండి. మా మేనకోడలు ఫంక్షన్ ఉంటే వాళ్ళు వైజాగ్లో ఉంటారు, అందుకోసమనే వచ్చాము. ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్లో ఇలాగా డెకరేషన్ చేశారు మంగళ స్నానం కోసం. సముద్రం ఒడ్డున చల్లటి గాలి బాగుంది, ఎండ అనిపించలేదు అసలు, చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి డ్యాన్స్ చేస్తుంది చూడండి, కష్టపడుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మెయిన్ ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఇలా డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు. మా వాడు మేము కొంచెం తిరిగేసి వద్దాంలే అని చెప్పేసి ఇలా వచ్చాము. ఇక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి, షూటింగ్లో అలా వాడతారు కదా టెంపుల్స్, అలా అన్నమాట. దాని తర్వాత వచ్చేసి మీకు ఈ స్టూడియో ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాము. స్టూడియో మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో పెట్టేస్తాము. ఇక్కడ వచ్చేసి సాయంకాలం సంగీత్ కూడా ఉంది, దానికోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నవి. స్టేజ్ అది రెడీ అవుతుంది, చూసేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్నాము. షూటింగ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట. వెళ్ళి కొంచెం సేపు సరదాగా మా అమ్మాయిని మా అబ్బాయిని స్టేషన్లో పెట్టినట్టు అలాగే సరదా కాసేపు ఉండేసి వచ్చాము. ఇక్కడ మా అమ్మాయి ఏమో ప్లీజ్ ప్లీజ్ అంటుంది. ఇక్కడ నుంచి చూడండి, సముద్రం చాలా దగ్గరగా ఉంది, బాగుంది. చూస్తుంటే పైనుంచి చూస్తుంటే కింద ఎంత బాగుందంటే నిజంగా అక్కడ ఉండేద్దాం అనిపించే అంత బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ సాయంకాలం వచ్చేసి సంగీత్కి మేము ఇలాగా రెడీ అయ్యాము. జస్ట్ పిక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫంక్షన్ రోజు మా మేనకోడలది. ఆ రోజు మా అమ్మాయికి కూడా మేకప్ వాళ్ళని పిలిపించి మేకప్ చేయించాను అనమాట. ఆ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైట్గా మేకప్ చేయమని మాత్రమే చెప్పాను, మళ్ళీ ఫుల్గా అయితే నేను చూడలేను ఫస్ట్, అందుకోసమని లైట్గా చేయమని చెప్పాను. రెడీ అయిన తర్వాత ఇలా ఉంది మా అమ్మాయి. ఇది మంగళగిరి పట్టంటారు కదా, అది మంగళగిరిలోనే తీసుకొని కుట్టించాను అనమాట. వాళ్ళ నాన్న చూడండి మేకప్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఎలా ఉందో అని ఎలా చూసుకుంటున్నారు. ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం అని చెప్పేసి ఇలాగా డెకరేషన్ చేయించారు. మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అవి పెడతాను చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి ఇలాగా తీశాను. నచ్చిందా మీకు లుక్? నచ్చితే కామెంట్ చేసేయండి. నాకు ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం అస్సలు అలవాట్లేదు, అందులోనూ అసలు ఫోన్ పట్టుకోవడమే అలవాట్లేదు. అలాంటిది మా అమ్మాయిని ఫొటోస్ తీయడం కోసమే నేను చాలా కష్టపడ్డాను, ఫొటోస్ వీడియోస్ తీయడం కోసం. ఇక్కడ ఎలాగొకలాగా కొన్ని అయితే తీశాను. మా వాడు పక్క నుండి చెప్తూ ఉన్నాడు అనమాట, ఇలా తీ అలా తీ అని చెప్పేసి. అలా నేను ట్రై చేశాను.
జడ చూపించు. అటు తిరుగు, అటు తిరుగు. అయ్యో చూడు, ఇటు చూడు. ఏం చేద్దాం మరి? ఏయ్ ఏం చేస్తున్నావు? రా భవ్య. తోడుతున్నట్టు పెట్టు. అంతే. తోడుతున్నట్టు. ఇక్కడ మా అమ్మాయిని వాటర్ తోడమని చెప్పేసి అలా తోడుతున్నట్టుగా వీడియో తీస్తున్నాను. సినిమాలో వాటిల్లో వాడతారు కదా ఇలాగ బావులు, అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయి ఇంకొక ప్లేస్కి వెళ్తుంది. అక్కడ తీయమని చెప్పేసి ల్యాంప్ ఉంది, ఆ ల్యాంప్ కింద కూర్చోవడానికి అని చెప్పేసి వెళ్తుంది. మా వాడేమో హాయ్ చెప్తున్నాడు. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని ఇక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఫంక్షన్లో తీసిన కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. దీన్ని వచ్చేసి మా మేనకోడలు, కాకపోతే ఫేస్ చూపించలేదు. ఇక్కడ చూడండి, వచ్చేటప్పుడు మా పిల్లలు బీచ్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.